అందరికీ నమస్కారం. 2 రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ జరుగుతున్న కొన్ని పరిణామాల్ని రీసెంట్ పాస్ట్‌లో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ నడుస్తూనే ఉన్నాయి. అలాగే తెలంగాణ రాజకీయాలు పరిగెడుతున్నాయా? లేకపోతే దేని మీద అన్నది చూసుకుంటే, ఇవాళ కాళేశ్వరంకి సంబంధించిన అంశాలు చూసుకుంటే కేసీఆర్ గారిని కూడా విచారణకు పిలిచే నేపథ్యానికి తెరలేపబడింది. ఎందుకంటే ప్రైమరీగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినవి ఏదైతే ఉన్నాయో ఆయన చుట్టే ఇవాళ ఆయన ఇండిపెండెంట్ డెసిషన్ కిందే దాన్ని అభివర్ణించారు. ఎందుకంటే మనకి ప్రాణహిత చేయవెళ్ళన్నది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక జాతీయ హోదాతో ఇవ్వాల్సిన టైంని, ఆ టెన్యూర్ని అంతటిని వాళ్ళు ఇవ్వకుండా కూర్చున్నప్పుడు తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయం కింద కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ ఇనిషియల్ హిక్కప్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అన్నది ఎంత సక్రమంగా, ఎంత సత్ఫలితాలు ఇచ్చింది అన్న దాని దగ్గర ఇప్పుడు వచ్చిన కాన్సిక్వెన్సెస్ని ఎట్లా అట్రిబ్యూట్ అవుతాయి అన్నది తెలంగాణ పరిణామాలు అనుకుంటే, దావోస్ పర్యటనకి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎప్పుడైతే వెళ్ళారో, ఈ దావోస్ పర్యటన యొక్క సారాంశం బట్టి విక్రమార్క గారి వాయిస్లో కనుక మనం జాగ్రత్తగా వినగలిగితే, ఎంఓయూస్ ఇక్కడ మాకు సుముఖంగా ఉన్నాం మేము పెట్టుకోవడానికి అన్న దగ్గర కూడా ఇక్కడ అగైన్ టెండర్ ప్రొసీజర్స్ అని అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళకి అందరితో పాటే అన్న కన్సిడరేషన్స్లో ఎట్లా ఉంటాయని చూసుకుంటే, ఆద్యంతం దావోస్ పర్యటనల యొక్క సారాంశం గత సమైక్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రాల్లో కూడా ఇరు ముఖ్యమంత్రుల యొక్క ప్రయత్నాలు, సాహసోపేతమైన నిర్ణయాలు అన్న దగ్గర ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయని చూసుకోగలిగితే, ఆ మాటకు వస్తే దావోస్ పర్యటనలో యొక్క సారాంశమే అమర్రాజా బ్యాటరీస్. ఆయన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంపీ, ఆల్రెడీ కరకంపాడు తిరుపతి దగ్గర ఆయనకి యూనిట్ ఉన్నా సరే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న విస్తృతమైన ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఇవాళ మహబూబ్ నగర్లో అమర్రాజా బ్యాటరీస్ స్థాపనకి ఎలా ముందడుగు పడిందో ఒకసారి గమనించుకోండి. సో ఈ విధంగా దావోస్ పర్యటనలో స్టేట్ పాలసీస్ ఏ విధంగా ఉంటాయి, ఇండస్ట్రియలైజేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్స్లో ఉన్నవి వాస్తవానికి దగ్గరగా ఉంటున్నాయి. సో ఈ మాటకు వస్తే ఇప్పుడు జరుగుతున్న కొత్త పరిణామాలు ఏవైతే ఉన్నాయో, నిన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సందర్శనార్థం వచ్చి ఆ ఓపెనింగ్ అయిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటల్లో కొన్ని విషయాలు 19 నుంచి 14కి వెనక్కి వెళ్ళారు. న్యాయంగా అయితే 19 నుంచి 24 దాకా ఉన్న ప్రస్థానంలో మానవ తప్పిదంతో జరిగిన డిజాస్టర్ అంటే ఖచ్చితంగా ద వే ఈ సెడ్, ఇఫ్ యూ క్యాన్ రియల్లీ లుక్ ఎట్ ఇట్, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు బాధ్యత తీసుకుని నడిపిస్తున్న కార్యక్రమంలో ఖచ్చితంగా దాని మీద జరిగిన ఉపద్రవం మీరు గమనిస్తే, డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిన దగ్గర ఇవాళ విదేశీ నిపుణుల పర్యవేక్షణలో మళ్ళీ డయాఫ్రమ్ వాల్ రెక్టిఫై చేయడానికి, సో డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ని రెక్టిఫై చేయడానికి, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో విశ్లేషణ చెప్తున్నాను, నదీ ప్రవాహాన్ని ఎప్పుడైతే పక్కదారి పట్టించి దాంట్లోంచి పనులు చేయడం సులభతరం. అమిత్ షా గారి మాటల్లో మీరు గమనించగలిగితే 72% కంప్లీట్ చేసింది ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుందో, లాస్ట్ 1.5 year ధర్మ పోరాట దీక్షలతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వేలెత్తి చూపించబడిన కేంద్ర ప్రభుత్వ అన్యాయాన్ని ఆద్యంతం గమనించగలిగితే, నెక్స్ట్ 5 years టెన్యూర్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తట్టడమట్టి కూడా వేయలేని దగ్గర ఇవాళ మళ్ళీ 27, 26 లోపునే దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తామన్న అమిత్ షా గారి మాట యొక్క సారాంశం, జాతీయ హోదా ఉండి కూడా రివర్స్ ట్రెండింగ్ రూపంలో 10 రూపాయలు దాని మీద తగ్గించి, అంటే 780 కోట్లు తగ్గించి ఇచ్చిన తర్వాత కూడా ఒక్క స్టెప్ కూడా ప్రొయాక్టివ్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇదే డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ విషయంలో గత ప్రభుత్వం ఎప్పుడైతే దాన్ని ఎలుగెత్తి చాటిందో ఆ టెన్యూర్లోనే దీన్ని రిపేర్లకి వెరీ చేస్తే, అంటే ఈ ప్రభుత్వం మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ రూపంలో అందరూ సరెండరింగ్ పాలిటిక్స్ చేయడానికి వచ్చినట్టుగా వస్తేనే కానీ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఏ విధంగానూ న్యాయం చేయరా అన్నది ప్రశ్న కింద మిగులుతుంది. ఈ మాటకు వస్తే విశాఖ రైల్వే జోన్ కూడా గతంలో కనుక కంప్లీట్ అయ్యి ఉండుంటే, గత 10 సంవత్సరాల్లో విభజన హామీ ప్రామిస్ కనుక అది ఫుల్ఫిల్ అయ్యి ఉంటే, ఇట్ వుడ్ హావ్ డెఫినెట్లీ జనరేటెడ్ సమ్ సెట్ ఆఫ్ రెవెన్యూ. ఎప్పుడైతే ఆ రెవెన్యూ జనరేషన్ అనేది 10 సంవత్సరాల తర్వాత ఇవాళ 149 కోట్లతో శంకుస్థాపన నరేంద్ర మోడీ గారు వచ్చారని చెప్పి ఆయనతో శంకుస్థాపన చేయించాం, 149 కోట్లు రేపు బడ్జెట్లో పెట్టరా అన్న అంబిగ్యూటీతో ఇంకేనా డ్రైవ్ అవ్వాలి. 10 సంవత్సరాలు రాష్ట్రానికి సంపద సృష్టిస్తామన్న నేపథ్యంతో మీరు వచ్చిన ఈ గవర్నమెంట్లో కూడా, ఇఫ్ రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, ద ప్రాస్పరిటీ అండ్ ది గుడ్ గోయింగ్ ఆఫ్ రైల్వే జోన్ హ్యాస్ నాట్ ఈవెన్ టేకెన్ ప్లేస్. బడ్జెట్లో దానికి ఎలకేషన్సే లేకుండా ఒక బడ్జెట్లో దాన్ని పూర్తిగా లేపేస్తే రాజ్యసభలో ఉన్న ఇరు పార్టీలు వాళ్ళు ఎక్సెప్ట్ మీ దగ్గర నుంచి కన్వర్ట్ అయ్యి బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ గలం వినిపిస్తే దాని సారాంశంకి ఎస్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని 2 సంవత్సరాలు ఎక్స్ట్రా తాత్సారం చేసిన ఉదంతాలను ఒకసారి పునర్నామనం చేసుకుంటే, ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు అనౌన్స్ చేసింది చాలా గొప్పగా గర్వంగా చెప్తున్నారు. కానీ భారతామణిలో డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ముప్పు తప్పదు. ఎందుకంటే గతంలో మహానుభావుడు వాజ్పేయి గారు బిఆర్ఎఫ్కి రిఫర్ చేసినప్పుడు, ఇదే చంద్రబాబు గారు నేపథ్యంలో కార్మిక సంఘాలు వెళ్ళినప్పుడు దాని మూలాల్ని గుర్తించిన ఆనాటి వాజ్పేయి గారు
ముడి సరుకు అన్నది ఈ రోజుకి కూడా ఓఎండీసీతో అనుసంధానించి కూడా దీనికి సొంత గనులు కేటాయించిన ఉదంతంలో హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళి రెవెన్యూ లాసెస్ని ఇంకర్ చేసిన ఉదంతాన్ని ఒకసారి రిపీట్ చేసుకోగలిగితే ఈ ఓవరాల్ లాసెస్ ఇంకర్ అవుతున్నాయని చెప్పి దీన్ని ఇవాళ డిజైన్స్మెంట్ స్కీమ్లో తీసుకొస్తే దగ్గర దగ్గర 22,000 ఎకరాలు కార్డులు ఇచ్చిన వాళ్ళకి ఇప్పటిదాకా సముచిత న్యాయం జరగలేదు. రెండు విషయాలు, ఒకటి పోలవరం ఏదైతే ప్రాజెక్ట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారో దాన్ని 26కి కంప్లీట్ చేస్తారంటే ఆర్ఆర్ ప్యాకేజ్, దీని మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. రెండోది విశాఖపట్నం ప్రైవేటీకరణ అన్న నేపథ్యంలో మీరు ఇచ్చిన 11,440 కోట్లు 10,000 కోట్లు ఈక్విటీ రూపంలో ఇచ్చారు. ఈక్విటీ క్యాపిటల్ అన్నది ఎప్పుడైనా సరే రాబోయే రోజుల్లో మీరు ఇవాళ 3 విషయాలను ప్రజలు గమనించగలిగితే, నెంబర్ 1, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని అనౌన్స్ చేసింది ఇవాళకి మీరు ఉపసంహరించుకోలేదు. 4,000 పైచీలకు ఉద్యోగులు ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు తొలగించిన తర్వాత వాళ్ళని మళ్ళీ బైబ్యాక్ చేసుకోవడానికి మీ దగ్గర కార్యాచరణ లేదు. మూడోది 180 దగ్గర ఉద్యోగస్తుల్ని పర్మనెంట్గా ఉన్న సీనియర్ మోస్ట్ ఇంజనీర్ని, వైస్ ప్రెసిడెంట్ని, జనరల్ మేనేజర్ స్థాయిల్ని శైలికి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చడానికి మీ దగ్గర ఇది లేదు. ఈ ఇచ్చిన ప్యాకేజ్ ఎప్పుడైతే తాత్కాలిక ఉపశమనంలాగా జీతభత్యాలు పే చేసుకోవడానికి మీరు చెప్తున్నట్టు ఆ బ్లాస్ట్ ఫర్నెస్ 1 and 2 స్టార్ట్ చేస్తూ ఆగస్ట్ కల్లా 3rd ఫర్నెస్ అని చెప్పే దగ్గర దాని ఉపయోగం అన్న దగ్గర నిరుపయోగంగా ఉంచి అక్యుములేటెడ్ శాలరీస్ పే చేయడానికి మీరు ఇచ్చే ఉద్దీపన పథకం కింద ఇస్తుంటే ఒక్కసారి ఎయిర్ ఇండియా అన్నది గ్యాప్కి వస్తుంది, ఇండియన్ ఎయిర్లైన్స్ గ్యాప్కి వస్తున్నాయి, ఏమయ్యేవి హిందుస్థాన్ జింక్ గ్యాప్కి వస్తుంది, కంటి ముందు ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ గ్యాప్కి వస్తున్నాయి. ఇట్లాంటివన్నీ ఏ ఆయంలో అంతరించిపోయి ఒకసారి గమనించుకోగలిగితే ఇవాళ మనం ప్రపంచం దేశాల్లో ఎవరు పడితే వాళ్ళ యుద్ధాలకి ప్రేరేపిస్తున్నప్పుడు భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఒక యుద్ధ విమానం గురించి ఒకటి చెప్దామండి. ఇవాళ ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ ఎయిర్ ఇండియా కనుక ఉండుంటే అట్లీస్ట్ ప్రజల్ని పరిరక్షించడానికి ఈ విమానాలను అన్న దగ్గర ఎక్కడికి ప్రైవేట్ సెక్టర్లోనే ఇవాళ భారతదేశం గర్వించదగ్గ ఒక విమానయాన సంస్థే లేకుండా చేశారు. సో ఈ ప్రైవేటీకరణ నేపథ్యంలో భారతదేశం అడుగులు పడుతున్న దీంట్లో ఇవాళ ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ నేపథ్యంలో ఉన్న వాటిని హరించుకోవడానికి మీరు చేస్తున్న తాత్కాలిక ఉపశమనాలు అనే తాయిలాలు మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ అనే ఉదంతంతో చేస్తున్న దాష్టికానికి ప్రశ్న సమాధానంగానే ప్రశ్నిస్తూ ఉన్న వాళ్ళు కూడా మీ సన్నిధానంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున ప్రశ్నించే వాళ్ళు ఎవరని ఎదుర్కోవాల్సి వస్తుంది. మోరోవర్ మీ అంతటి మీరే చెప్తూ గౌరవ మినిస్టర్ గారు ఎంత క్లియర్గా చెప్పారంటే ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, ఆయనది తెలుగు మీడియా ఛానల్ ఏదో సెన్సార్ బోర్డు కట్ చేసినట్టు ఆయన ప్రవచనాలు వినకుండా చేస్తే మాత్రం దాస్తే దాగుతాయా నేషనల్ మీడియా పరంగా కూడా వచ్చాయి. లాస్ట్ 5 years టెన్యూర్లో అసెంబ్లీ తీర్మానం అనే రూపంలో దాన్ని డిజైన్స్మెంట్ స్కీమ్లో అమ్మకుండా నిరోధించిన రాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించినప్పుడు ఈ 7 నెలల ప్రస్థానంలో 2, ఒకటి అమరావతి శాశ్వత రాజధాని అని, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించమని అసెంబ్లీ తీర్మానాలు ఎక్కడున్నాయి? ఇవేవీ లేకుండా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్లో, ఎందుకంటే నరేంద్ర మోడీ వచ్చినప్పుడు 2,80,000 కోట్లు అనౌన్స్ చేసిన ప్రధానమంత్రి గారు ఎక్స్ట్రా 11,440 కోట్లు ఏమన్నా పెద్ద విషయమా? ఎందుకంటే 6 జిల్లాలని కనెక్టివిటీ చేసుకునే 2014-19లో మనకి శాంక్షన్ అయిన హైవేల్లో ఇవాళ దాన్ని కుదించి 3 జిల్లాలకే పరిమితం చేసిన దగ్గర లాస్ట్ 5 years టెన్యూర్లో ఒక్కడికి కూడా ముందుకెళ్ళిన దగ్గర ఈసారి పడిపోతాయని చెప్పి శంకుస్థాపనలోనే రైల్వే కనెక్టివిటీస్ని ఎంత పెంచుతున్నాం అని చెప్తున్న దగ్గర 400 వందే భారత్ ఎక్స్ప్రెస్లు దేశవ్యాప్తంగా అనౌన్స్ చేసి వాళ్ళు ఎంత కన్ఫైన్ అయ్యారో ఇవన్నీ గమనించుకుంటూ ఉంటే వివక్ష గురవుతున్న సదరన్ స్టేట్స్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఏం పాపం చేసుకున్నామో తెలియదు కానీ 10 సంవత్సరాల పొద్దైనా ఇప్పటికి కూడా ఒక్కడుగు కూడా ముందేయకుండా ఈ 7 నెలల ఈ ప్రభుత్వం యొక్క విన్యాసాలు గమనించుకోగలిగితే 1,20,000 కోట్ల అప్పుల పెనుభారం తప్ప ఒక్క ఆర్థిక పురోగతికి సంతరించుకోవడానికి ఇవాళ మళ్ళీ దావోస్ పర్యటనలతో మీరు జస్టిఫై చేస్తామంటే ఒప్పందాలు శాశ్వతమా? ఆల్రెడీ 33 లక్షల కోట్లు 50,000 కోట్ల ఒప్పందాలతో 10 సంవత్సరాలు బట్టి ఉన్న రాష్ట్రంలో 14 నుంచి 19 టెన్యూర్లో ఒక్కసారి గమనించుకోగలిగితే 34,440 కోట్లు పెట్టుబడులు, 33,600 ఉద్యోగాలు. నెక్స్ట్ 5 సంవత్సరాల టెన్యూర్లో వైఎస్ఆర్సీపీది అనుకుంటే 3,13,000 ఉద్యోగాలు, 1,05 కోట్ల పెట్టుబడులు, 5,000 కోట్ల పెట్టుబడులు. టోటల్గా 1,50,000 కోట్లు కూడా మార్క్ దాటని 33,50,000 కోట్ల పెట్టుబడులు చూస్తే గతంలో గౌతమ్ గారు ఇదే పర్యటనకి వెళ్ళొచ్చి ఏం జరిగిందో చెప్పకుండానే పరమపదించారు. మీరెళ్ళి గత ప్రభుత్వంలో మీరు వెళ్ళినప్పుడు ఆ కొత్తిమీర కారం, గోంగూర కారం, ఈ చెత్తాచెదారం మీద ఉన్న శ్రద్ధ, ఎన్ని ఒప్పందాలు జరిగేది, ఎన్ని గ్రౌండ్ అయ్యాయని చూసుకోగలిగితే ఇవాళ మూలధనమే 1,000 కోట్ల సామర్థ్యం ఉన్న ఒక కంపెనీ 14,000 కోట్లకి ఒప్పందాలు కుదుర్చుకుంటుందన్న భ్రమలు ప్రజలకి కలిగించే కార్యక్రమానికి తెరలేపితే శాశ్వతమా తాత్కాలికమైన ప్రశ్న కింద ఉత్పన్నం అవుతాయి. సో వీటన్నిటి సారాంశం ఒక విధంగా గమనించుకుంటూ ముందుకెళ్తే ఎప్పుడైతే రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వత పరిష్కారంకి ఇచ్చే దగ్గర డబుల్ ఇంజిన్ సర్కార్ అని మీరు చెప్తున్నది ఏదైతే ఉందో, ఎట్టి పరిస్థితుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వలన వచ్చిన డ్యామేజ్ 3.5 సంవత్సరాల్లో
ఒక్క పురోగతి దగ్గర కాకుండా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పోలవరం పురోగతి, లేదంటే అధోగతి. అదేవిధంగా ఆర్ఆర్ ప్యాకేజ్ మీద ఎప్పటికీ క్లారిటీ ఇవ్వకుండా 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పోలవరం ఒక అడుగు ముందుకెళ్తున్నట్టే, వెనక్కి పడుతున్నట్ట. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది కాబట్టి మాదే బాధ్యత అని చెప్పిన నేను అమిత్ షా గారి ఉదంతంలో చూసుకుంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ రాకపోతే రాష్ట్రానికి వివక్షకు గురి చేస్తారా అన్న కోణంలో చూస్తూ, మీ అంతటి మీరే చెప్పిన మానవ తప్పిదం అన్నప్పుడు డయాఫ్రమ్ వాల్ రెక్టిఫికేషను, విశాఖ రైల్వే జోన్ 10 సంవత్సరాలైనా సరే ఎక్కడా దాని గురించి ప్రస్తావన రాకపోవడం. మూడోది, ఎవరో బీజేపీలోనూ లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు చర్చించుకున్నారట, ఏమంటేట ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది ఒక చర్చ మొదలెడితే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. 1924 మధ్యలో తాడేపల్లిలోనే నేను నివాసం ఉండి ఇదే అమరావతి శాశ్వత రాజధాని అన్న ఒకే ఒక్క మాటతో అక్కడ ఇల్లు కట్టుకున్న విషయం ప్రపంచానికి తెలిసిన విషయమే. దానికన్నా ముందు పార్టీ ఆవిర్భావం లోటస్ భవన్ నుంచే అయిందన్న విషయం జగమెరిగిన సత్యమే. 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యలంక ప్యాలెస్లో ఉండేవారన్న విషయం కూడా ప్రజలకి జగమెరిగిన సత్యమే. ఇందులో కొత్తగా వచ్చిన భవనాలు ఏంటి? ఎవడిల్లు అడిగి నచ్చినట్టు కట్టుకుంటాడు. ఏళ్ళ కడుపు మంటలతో అమిత్ షా గారు లాంటి వ్యక్తి ఏమైనా నిన్నకాక వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన చిన్న పాప చిన్న బుజ్జే, ఆయనకి ఏమి తెలియపోవడానికి, లేకపోతే కళ్ళు మూసుకుని పిల్లి పాలు తగినట్టు ఎప్పటికప్పుడు కొత్త నాటకాలకి ఏమైనా తెరలేపుతున్నారా? వాస్తవాన్ని గమనించుకోగలిగితే ఇది వన్ ద లాస్ట్ 10 years వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్ అందేర. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన బిల్డింగుల గురించి చర్చించారంటేనే ఇంకంతకన్నా కర్మ ఇంకోటి లేదు. ఎందుకంటే 7 నెలల పొద్దైనా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ రాజకీయాలు చేసుకుంటాం అంటే, ఈ పడదానికి కూటమి, ఈ పడదానికి అమిత్ షా గారు, ఈ పడదానికి చంద్రబాబు నాయుడు గారు, ఈ పడదానికి పవన్ కళ్యాణ్ గారు, ఈ పాటి దానికి లోకేష్ గారు అంటే నవ్విపోదురు. ఆయనకి ఏమైనా చిన్న అంతరిక్షంలోనో లేకపోతే గుహల్లోనో కట్టుకున్నాడు ఇల్లు, అవి కళ్ళకి కొట్టొచ్చినట్టు ఇంత పెద్ద పెద్ద భవనాలు కనబడుతుంటే. అందుకనే తీరు కూర్చుని తారలేడిందని పనికొచ్చిన పనులు చేయండి అంటే పరిగమాల పనులు అన్నీ పెట్టుకుని దీని మీద చర్చనీయాంశాలంటే మీకు తెపేల ఛానల్ నుంచి ఎప్పుడైతే స్క్రిప్ట్లు వస్తాయో ఈ విధమైన ప్రవచనాలు వస్తుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చారికల్లా ఉప ముఖ్యమంత్రి పదవి కోసం అర్రులు చేస్తున్న లోకేష్ అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తూ, ఉనికి కోల్పోయిన వాళ్ళు ఉనికి కోసం అర్రులు చేస్తున్న వాళ్ళతో ప్రవచనాలు ఇప్పించే కార్యక్రమానికి తెరలేపితే మాసేన రాజేష్ గారు త్యాగం చేసేటి టికెట్. ఆయన లోకేష్ గారి కన్నుల్లో పడడానికి ఆయన పడుతున్న తాపన ఖచ్చితంగా ఏదో కార్పొరేషన్ వస్తుందా అన్న కనీస ఆశకైనా ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఇంకో ఆయన పిఠాపురం వర్మ గారికి కూడా పవన్ కళ్యాణ్ రూపంలో త్యాగానం చేశారు. ఇంకా సోమిరెడ్డి గారు చెప్పక్కర్లేదు. ఆయన్ని సర్వే అవ్వాలంటే మా దేవినేని వాళ్ళటోడు త్యాగాలు చేస్తూ ఆయన బాధలనంతా భుజం మీద ఓదార్పు యాత్ర రూపంలో తీసుకుంటూ ఒక ఎమ్మెల్సీ, తదనంతరం ఇంకా బాధపడుతున్నాడు మినిస్ట్రీ ఇప్పించేంత నేపథ్యం ఇప్పుడున్న వాళ్ళకు ఉందా అంటే, సోమిరెడ్డి గారు ఒకసారి గంటా శ్రీనివాస్ గారికి లోకేష్ గారితో జరిగింది ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే ఏం జరుగుతుందన్నది ఉనికి కోసం అర్రులు చేస్తున్న వాళ్ళ తాపత్రయం కింద దీన్ని అభివర్ణించాలి. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు కడప నేపథ్యంలో మాట్లాడుతూ కూడా ఆయన ఫుడ్ డౌన్ చేసి కృష్ణ గారు లోకేష్ గారి గురించి అభివర్ణించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే వేదిక మీద కనీసం ప్రతిస్పందించలే. ఇదే ఈ తపలేశానంలో కిరసనాలు అమ్ముకునేవాడు ఒక ప్రవచనంలో చెప్తూ ఉప ముఖ్యమంత్రి అనేది ఒక అలంకారం మాత్రమే తప్ప దానికి ఏం ఎక్స్ట్రా ఏమి ఉండదు అన్నది చెప్పిన నేపథ్యంలో ఇవాళ లోకేష్ గారు ఈ షోయింగ్ లాట్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్ ఉప ముఖ్యమంత్రి అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే సకల శాఖ మంత్రి అని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఏడిచిన ఈ ఉదంతంలో ఇవాళ కూడా సకల శాఖల్లోనూ అన్నింటిలోనూ వేలు పెడుతున్నారని మీరే రాస్తే ప్రవచనాలు ఏం చెప్పాలా? సో ఇవన్నీ గమనించుకుంటూ చూస్తే రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి పదవా అన్న దగ్గర ఎవరెవరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, రాబోయే ముఖ్యమంత్రి అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. దానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే కేంద్ర క్యాబినెట్లోకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటారట, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి లోకేష్ అవుతారట. గతంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు, ఎవరికి తెలుసు ఎవరికి ఉపయోగం అది. దానివలన ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగంలో ఎక్కడ పెట్టిన పదం కూడా కాదు, ఇది క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి. ఇది అంతటికీ కన్సర్న్స్ ఎందుకు వచ్చాయంటే, మన నరేంద్ర మోడీ గారు విశాఖ వేదికగా వచ్చిన తరుణంలో లోకేష్ గారి ఫోటో కూడా ముఖ్యమంత్రి గారి పక్కన, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో పాటు వేశారు. అక్కడ కనీసం పురంధేశ్వరరావు గారి ఫోటో కూడా వేయలేదు. కాబట్టి పీపుల్ ఆర్ రైజింగ్ ద వాయిసెస్ అండ్ క్వశ్చన్ కాబట్టి దానికి సమాధానంగా ఈ డిఫరెంట్ సిండ్రోమ్ అని అడాప్ట్ చేశారు. ఇది దీనివల్ల శాశ్వతమా తాత్కాలిక ఉపశమనం అంటే తాత్కాలిక ఉపశమనం, ఎందుకంటే ప్రతిదీ డైవర్టింగ్ పాలిటిక్స్ కదా. ఇది జనవరికి మీరు వేసిన ఫీడ్ ఇది ఏది ఉప ముఖ్యమంత్రి మీద చర్చ అన్నది. ఇదన్నీ ఒక ఎత్తు అయితే, దీనికన్నా నేను జరిగిన అమిత్ షా గారి పర్యటనలో గౌరవ హోంశాఖ ఒక సంజీవ్ ఖన్నా గారిని అనుకుంటాను అపాయింట్ చేశారు, సంజీవ్ కుమార్ గారిను. ఏది తిరుమలలో జరిగిన ఘటన మీద ఎంక్వైరీకి వస్తే వీళ్ళు ముగ్గురు ఆయన ప్రసన్నం చేసుకుని ఆయన్ని వెనక్కి పంపించారు ఎంక్వైరీ జరగకుండా. ఎందుకంటే ఖచ్చితంగా ఈ పొరపాటుకి కర్మ టీటీడీ చైర్మనే కాబట్టి టీటీడీ చైర్మన్ మీద వచ్చిన ఈ అభియోగాన్ని ఎలా నిర్మూలించుకోవాలన్న ఎక్స్క్యూజ్ ఏంటంటే మావాడే. దీనికి లోకేష్ గారు మాట్లాడిన మాటలను ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే, వాట్ ఈ సెడ్ వాజ్
పవన్ కళ్యాణ్ గారు అపాలజీ చెప్పమన్నారు అన్నప్పుడు అది ఆయన పార్టీ, ఆయన నిర్ణయం. ఇది మా పార్టీ స్టాండ్ కాదని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పూర్ణకుంభం ఆవతి ఇచ్చి లోపలికి వెల్కమ్ చేసిన దానికి కృతజ్ఞత రూపంలో ఇచ్చిన టీటీడీ చైర్మన్కి అదిలోనే హంసపాదు క్రియేట్ చేస్తూ ఎత్తి కూర్చోబెడితే మొత్తం బోర్డు రద్దే, కొత్త బోర్డు వస్తే ఖచ్చితంగా బ్లేమ్ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. అది ప్రభుత్వ మిస్టేక్. నాకు తెలిసి నాకు ఒక న్యాయవాది మిత్రుడు ఉన్నాడు, 346 ఏదో చెప్పాడు ఆయన. ఎందుకంటే కన్ఫెషన్ స్టేట్మెంట్తో ఈక్వల్, దే హావ్ సరెండర్డ్, ఇట్స్ అ మిస్టేక్ విచ్ వాజ్ హ్యాపెండ్ అనేది అపాలజెటిక్ వేలో యాక్సెప్ట్ చేశారు. కొంచెం ఇటు డిలే అయిన అపాలజీ చెప్పారంటే ప్రభుత్వ తప్పిదం కింద దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కోర్టులో కేసు రేస్ చేస్తే శిక్ష అర్హులో కాదో తేటతనం అవుతుంది. పైపచ్చి అన్ని వేళ్ళు టీటీడీ చైర్మన్ పక్కే చూపిస్తాయి. ఎందుకంటే కొండ మీద టికెట్లు ఇవ్వకుండా కిందనే ఇచ్చి టికెట్లు ఏందో పైకి రానివ్వను అన్న ఉదంతానికి తెరలేపిన మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించినప్పుడు ఆ మహోన్నతమైన వ్యక్తికి సముచిత స్థానం అంటే శిక్షార్హుడే. ఆ శిక్షార్హుడిని ఎలా కాపాడారు అన్నది చూసుకోగలిగితే అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకుని చాలా బ్రహ్మాండంగా దాన్ని మేనేజ్ చేయగలిగారు. దీన్ని లాబియింగ్ అంటారు. ద బెస్ట్ లాబియింగ్ అన్నది ఎప్పుడైతే జరుగుతుందో అమిత్ షా గారి వల్లనే అన్న దగ్గర ఈ కూటమి అన్న మాటకి కూడా అర్థం పరమార్థం వెరీ సింపుల్. ఎందుకంటే లోకేష్ గారు గతంలో ఢిల్లీ పర్యటన అంతా అమిత్ షా గారినే ప్రసన్నం చేసుకున్నారు. తదనంతరం జరిగిన పరిణామాల్లోనే పవన్ కళ్యాణ్ గారి ఆరాధ్యంలో ఎన్డీఏ కూటమికి పునాదులు, బ్రిడ్జ్, సక్సెస్ మాడ్యూల్ చూశారు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఈనాడు పేపరు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ నిన్న ఒక బ్రహ్మాండమైన వార్త రాసింది మొన్న. ఇది 1 కోటి మంది సభ్యుల సభ్యత్వాన్ని పునర్నమనం చేసుకుంటూ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను 45 స్థానాల్లో తెలుగుదేశానికి ఉనికి ఎప్పుడు ప్రమాదమే అని, ఎప్పుడు కష్టమే అని. కానీ రాయలసీమ అంతా మాత్రం కూడా వాళ్ళకి ఎప్పుడు 30-35% ఓటు బ్యాంక్ ఎప్పుడు సస్టైన్ అవుతూ వచ్చింది ఫ్రమ్ సిన్స్ 1983. సో ఈ నేపథ్యంలో సక్సెస్ అన్నది పక్కకు తీస్తే మనం చెప్పిన విశ్లేషణకి దగ్గరగానే ఉంది. 175 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలలో 1,00,000 పైచీలకు సభ్యత్వం నమోదయ్యాయి. అలాగే 105 నియోజకవర్గాల్లో 50,000 కన్నా తక్కువ అయింది. మిగిలిన 59 నియోజకవర్గాల్లో వీళ్ళకి అంత సభ్యత్వాలు కూడా నమోదు కాలేదు. ఇది వార్త ఈనాడు ప్రచురించిన సారాంశం ఏంటంటే, యు రియల్ లుక్ ఇన్ టు ఇట్, వాట్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ 2024 వెసెస్ వాట్స్ దేర్ కంట్రిబ్యూషన్స్ ఫర్ అస్. అది ఎప్పుడు జరుగుతుంది? ఎమ్మెల్యేలు 10,000 20,000 పార్టీకి జమ చేసుకుంటూ సభ్యత్వాలను ఆధార్ కార్డుల రూపంలో చేసుకుంటే ఎన్ని కార్డులు పార్టీ ఆఫీసులో ఉన్నాయి లెక్క చేసుకుంటే గతంలో 70 లక్షల పైచీలకి అని చెప్పి ఇవాళ 1 కోటి ఉన్నదానికి ఒక ఇండివిజువల్ లోకేష్ గారికి క్రియేట్ ఇవ్వడానికి తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా దీన్ని అభివర్ణించాలి. దాని తోడు ఎగేసుకుని సాక్షివాడు కూడా పేపర్లో వేసిన ఫ్రంట్ పేజ్ చూసుకుంటే నిజంగా కార్యకర్తల మనోభావాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోమనండి. ఎందుకు అంటే సభ్యత్వ నమోదు డ్రైవ్ అన్నది జనసేన పార్టీ కూడా ప్రొయాక్టివ్గానే చేస్తుంది. ఇలాగే తెలుగుదేశం కూడా రీసెంట్ పాస్ట్లో 1 కోటి నమోదు చేసుకుంది. ఇది పుండు మీద కారం జల్లినట్టు సభ్యత్వ నమోదులు లేవు. ఎందుకంటే వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ని కూడా అడాప్ట్ చేసుకుని సభ్యులకి ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఇస్తున్నారు. వేర్ ఇన్ వైఎస్ఆర్సీపీ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ దేర్. ఇప్పటిదాకా సభ్యత్వం నమోదే జరగలేదు. అలాంటి జరగని దగ్గర 1 కోటి మంది ఉన్నారనే అవయాలన రూపంలో సొంత సాక్షి పేపర్లోనే దాన్ని విధంగా వేయడం ఎంతవరకు సమంజసం అంటే కార్యకర్తల మనోభావాలకు ఖచ్చితంగా గాయం కలిగాయని చెప్పొచ్చు. ఆ గాయానికి అనుగుణంగా ఇప్పుడైనా సరే వాళ్ళ ఆవిర్భావంకి ముందే ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి 23 తర్వాత ఎప్పుడో లండన్ పర్యటన అనంతరం దాని సభ్యత్వ నమోదుకి కంకణం కట్టుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ కాన్సెప్ట్తో ఖచ్చితంగా నువ్వా నేనా అన్నది జనసేన వైబ్రేషన్స్, తెలుగుదేశం వైబ్రేషన్స్, కాంగ్రెస్ వైబ్రేషన్స్, అలాగే బీజేపీ వైబ్రేషన్స్తో పాటు ద ఒరిజినల్ డెన్సిటీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే కార్యకర్తలు నాయకుల యొక్క బంధం విడదీయరాందని వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే అబ్రవేట్ చేసుకుంటుందో కార్యకర్తల సమూహాలు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ప్రతిసారి ఎలా వస్తున్నారో ఆయన్ని రిసీవ్ చేసుకునే విధానం కనుక ఆద్యంతం గమనించగలిగితే సభ్యత్వ నమోదుతో కూడా ఈ ప్రపంచం ముందుకు తీసుకెళ్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్.